టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో 16వ తారీఖు ఏప్రిల్ బుధవారం. ఈరోజు తదియ మధ్యాహ్నం 1:17 వరకు ఉంటుంది. తదనంతరం చవితి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ అనురాధ నక్షత్రం తెల్లవారుజామున 5:55 వరకు ఉంటుంది. అంటే తెల్లవారితే 17వ తారీఖు కనుక. ఇక అనురాధ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం అనేది ఉంటుంది. ఇక ఈరోజు వ్యతిపాత శ్రాద్ధం అని చెప్తాం. అంటే ఈరోజు వ్యతిపాత యోగం ఉంటుంది కాబట్టి కనుక మనం ఏదైనా సరే ఒకవేళ పితృ సంబంధించిన కార్యక్రమాలు ఏదో రకంగా వాయిదా వేసినట్టయితే వారి తిథుల్లో మనం ఆ కార్యక్రమాలు నిర్వహించలేకపోయిన పక్షంలో ఈరోజు మన పెద్దల్ని స్మరించుకుంటూ ఎవరికైనా ఏదైనా సరే దానాది కార్యక్రమాలు లేదా తిలలు వదలటం లాంటివి చేసినట్టయితే తప్పకుండా మంచి కార్యం చేసినట్టు అవుతుంది. ఇక ఈరోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. అలాగే ఇతరుల విషయంలో కోపతాపాలకి పోకుండా కొంతవరకు నియంత్రణ అవసరం. ఏదైనా సరే కొంతవరకు అవమానాలకి తావిచ్చేలాగా కొన్ని సంఘటనలు జరగటం అనేది ఇక్కడ ఉండొచ్చు. వృత్తి ఉద్యోగాల తొందరపాటు కానీ ఏదైతే ఒక జవాబు ఇవ్వాలో ఆ జవాబుని కొంత తిరకాసుగా ఇచ్చి ఇబ్బంది పాలవటం అనేది కానీ ఉండొచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా ఈరోజు మరీ తప్పనిసరి అయితే తప్ప ఉన్నవి ఉన్నట్టుగా వెళ్ళిపోవటం అనేది, కొత్త వాటికి శ్రీకారం చుట్టకుండా వెళ్ళిపోగలగటం అనేది చాలా చెప్పదగిన సూచన. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త అవసరం. తోడబుట్టిన వారి విషయంలో ఏదైనా సరే కొంత ఇబ్బంది కూడా అలాగనే కనపడుతుంది. ఇక ఈరోజు అయితే కనుక సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృషభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఏదైనా సరే బయటికి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యమవుతాయి. అలాగే ఒకసారి అనుకోకుండా ఏమైనా దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఉత్పన్నం కావచ్చు. ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు బాగా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉంటే కనుక వారి పరంగా ఏమైనా సరే చికాకు కానీ ప్రమాదాలు కానీ చోటు చేసుకోవచ్చు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. చాలా వరకు చాలా ఆనందంగా గడపగలుగుతారు, సంతృప్తిగా వెళ్ళగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ధూమవతి దేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. గత 2-3 రోజులుగా ఈ నిర్ణయాలు ఏమితోనూ తర్వాత ఏదైనా సరే మంచి చెడు సమంగా వెళుతున్న పరిస్థితులతోనూ ఈదుతూ వస్తున్న మీకు ఈరోజు కొంత ఉపశమనం అనేది కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కొంతవరకు మీరు అనుకున్న కోరికలను తీర్చుకోగలుగుతారు. మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు. కవులు కళాకారులు మీ యొక్క ప్రతిభని చక్కగా ప్రదర్శించగలుగుతారు. అలాగే విదేశాలకి వెళ్ళాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఇక ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించిన ఏమైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉత్పన్నం అవ్వచ్చు. మొత్తం మీద అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎక్కువ శాతం మంచి ఫలితాలు పొందగలుగుతారు. అయితే నిర్ణయాలు తీసుకోవటంలోనూ ఆరోగ్య విషయాల్లోనూ అజాగ్రత్త పనికిరాదు. అంటే తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగ నిర్ణయాలు ఎక్కువయ్యే పరిస్థితి ఈరోజు ఉంటుంది. అలాగే శని నక్షత్రంలో చంద్రుడు సంచరించడం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు కొంతవరకు మీ మీద ప్రభావం చూపటం అనేది, బయట నుంచి రావాల్సిన సకాలంలో పొందలేకపోవటం కానీ ఉండొచ్చు. ఇక ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. వృత్తి ఉద్యోగాల్లో నెమ్మదిగా క్రమంగా మీ యొక్క బాధ్యతలను అయితే పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు కాలభైరవుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇంట్లో ఒకటి వదిలింది అమ్మాయి అనుకుని గుండె మీద చేసుకునే టైంకి మళ్ళీ వెంటనే ఆ చేయి తీయాల్సిన పరిస్థితి మీకు ఉత్పన్నం అవటం అనేది అయితే ఉంటుంది. ఏదైతే కాలం వేగంగా వెళ్తున్నప్పటికీ కూడా మీకు భారంగా వెళ్తున్న అనుభూతి రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇటు ఖర్చులు చూస్తే ఖర్చులు ఎక్కువైపోతాయి. ఇంట్లో చూస్తే పరిస్థితులు ఒక కొలిక్కి రాలేకపోయిన విధానం ఉంటుంది. దానివల్ల మానసికంగా కొంత మీరు బలహీనమవుతారు. ఏదైనప్పటికీ కూడా ఒక లాభస్థానం లేదా రాజ్యస్థానంలో మిగతా యొక్క గ్రహాల యొక్క కూర్మి వల్ల కొంత ఇబ్బందులు ఎన్నున్నా కూడా వాటిని అధిగమించి పరువు ప్రతిష్టలని కాపాడుకుంటూ మంచిగా చేశాడని ఒక పేరుని మాత్రం మూటగట్టుకుంటారు.
ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఇబ్బందులు అనేది కొంత తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొంత పురోభివృద్ధి అయితే కనిపిస్తుంది. సంతానపరంగా ముఖ్యమైన వ్యవహారాలు ఒక కొలిక్కి రావటం అనేది, లేదా వారి విషయంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఒక కొలిక్కి రావటం అనేది కానీ సంభవం కావచ్చు. ఇక కొత్తగా సంతానం కావాలని మరి ఉవ్విళ్ళూరుతున్న దంపతులు ఎవరైతే ఉంటారో, ఇప్పటిదాకా మరి ఎవరైతే ఎడమొహం పెడమొహంగా కొంతవరకు వాయిదా వేస్తూ వచ్చారో, వీరికి ఏదైనా సరే ఈ కొంత అనుకూలత అనేది ఈరోజు రావడానికి అవకాశం లేకపోలేదు. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అనేది అవసరం. సంతాన పరంగా కూడా కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే కలగవచ్చు. ఇక కొత్తగా ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అనుకుంటే కనుక దానికి కూడా అనుకూలకంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇక సంతానం విషయమే కాకుండా మనం ఏదైనా సరే శుభకార్యాల కోసం ఖర్చు పెట్టాలి అనుకుంటే కనుక వాటికి సంబంధించిన వాటిల్లో కూడా ఈరోజు కొంతవరకు ఖర్చులు పెరగటం, లేదా ఏదైనా సరే ధార్మిక కార్యక్రమాల కోసం ధనాన్ని వెచ్చించడం కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మరీ చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉత్పన్నం కాదు. వ్యాపారస్తులకి లాభాలు మాత్రం మధ్యస్థంగా ఉంటాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా మందకొడిగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీరు కూడా కొంతవరకు తడబాటు, తొందరపాటు, క్షణికావేశాలకి లోనవటం అనేది అయితే కనిపిస్తుంది. వాహనాలు నడిపేప్పుడు కూడా కొంత నియంత్రణ అవసరం. అయితే చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాని నుంచి ముందుకు రాగలుగుతారు. సంతానపరమైన విషయాల్లో ఇంకా ఇప్పటికీ ఒక రకమైన అసంతృప్తి అలా కొంత మిమ్మల్ని వేధించడానికి ఈరోజు అవకాశం ఉంది. ఇక కొత్తగా పెళ్లి కావాలనుకునే వారికి వారి ప్రయత్నాలు పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనురాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనుల్లో ఎంతో కొంత నష్టాలు కానీ అధిక ధన వ్యయాలు కానీ కనిపిస్తుంది. కనుక సాధ్యమైనంత వరకు కూడా మనం తీసుకునే ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో, చేయవలసిన ప్రయాణాలు ఉంటాయో, వాటన్నిటి విషయంలో కూడా కొంత అవగాహన అనేది, నియంత్రణ అనేది చాలా అవసరం. స్థాన మార్పుల కోసం చేసే ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయి. దూర ప్రాంతాల్లో ఇప్పటికే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకోకుండా ఈరోజు ఉద్యోగాలు వరించే అవకాశాలు, ఇంటర్వ్యూలకు పిలిచే అవకాశాలు లేకపోలేదు. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీ యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ఫలించడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అవి ఎంతో కొంత సద్వినియోగపడటం అనేది అయితే ఉంటుంది. ఖర్చులతో కూడా శుభకార్యాలు చేయడానికి కూడా ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఇక ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారికి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్నవారికి, ప్రింటింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మరిన్ని మంచి ఫలితాలు కలగడానికి అవకాశం లేకపోలేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా కొంత వెసులుబాటు రావటం అనేది అయితే ఉంటుంది. ఇల్లులు అమ్మడానికి కానీ కొనడానికి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రయత్నాల్లో ఒకంత ముందంజ వేయడానికి ఈరోజు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు గణపతికి సంబంధించిన పూజలు చేసుకుంటే మంచిది. మేన్ రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు అదృష్టం మిమ్మల్ని వెంటాబండి ఇబ్బంది పాలు లేకుండా ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది. దూర ప్రయాణాలు యోగిస్తాయి. వివాహం కోసం ఎవరైనా వేచి ఉంటే వారి ప్రయత్నాలు కూడా ఎంతో కొంత సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. భార్యాభర్తల
పరంగా కూడా ఈరోజు ఎంతో కొంత మైత్రి చిగురించడం అనేది అయితే కనిపిస్తుంది. సొంతాల విషయంలో ఒక కొత్త నిర్ణయం మీకు ఆనందాన్ని కలిగించడం అనేది కూడా ఉంటుంది. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఈరోజు పెద్దగా అనుకూలం కాదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.